అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం. నాకు పాటలు రావు, రేపటి నుంచి నేను పాటలు పాడతా. నేను ఇప్పుడు దేవుని స్తుతించట్లా, కానీ ఇక్కడి నుంచి దేవుని స్తుతిస్తా. ఇప్పటి నుంచి తండ్రిని గణపరచలా, కానీ ఇప్పుడు నుంచి నేను దేవుణ్ణి గణపరుస్తా. ఈనాడుని ఆరాధన చేయలా, ఇక్కడి నుంచి నా నోటితో ఆరాధన చేస్తా. గాడిది గొంతైనను ఆరాధన చేస్తా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంతేగాని ఆమెకేమో మంచి గొంతులేం పాడిద్దిలే, నేను పాడలేనకూడదు. ఏం చేయాలా? ఆమె సన్న గొంతు బర్రె గొంతు అయినా కానీ ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలా? పాడుతూనే ఉండాలా. అంతేగాని ఎగతాళి చేస్తారు. ఆ పక్కనే సన్నగా దేవుని స్తుతించడం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు అని పాడుతూ ఉండాలా. అప్పుడు మీరేం చేస్తారు? ఆపమ్మ నీకు దండం పెడతానరా అనుకుంటుంది. ఏం చేయాలా? పాడనే దేవుని స్తుతి కలుగునగా, ఏదో ఒక రీతిగా పాట. ఎందుకంటే ఆమె తీర్మానం చేసుకుంది రాత్రి. ఏమని? నేను పాడుతానని తీర్మానం చేసుకుంది పాత సంవత్సరంలో. ఈ కొత్త సంవత్సరం ఏం చేయాలా? పాడతామే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ పాత సంవత్సరం, ఈ సంవత్సరం అంతా ఒక ఆత్మను తీసుకురాలా తీర్మానం. ఈ నూతన సంవత్సరం ఆత్మను తీసుకొస్తా. అప్పుడు ఏం చేయాలా? దానికోసం వలలు వేసుకొని రెడీ కాసుకొని, ఒక జాలరి ఏ విధంగా కాసుకొని ఉంటాడో వల వేసి, ఆ విధంగా ఎదురు చూస్తూ ఉండాలా. దేవునికి స్తుతి కలుగునగాక. జాలలు వల వేసి దిక్కు చూస్తాడా? గాలం వేసి దిక్కులు పెడతాడా? ఎక్కడ మన చేపలు పెడతాం పోయాం, పెద్ద పెద్ద వీరుని సూర్యుడు వాళ్ళ వేసాం, గాలాలు వేసి ఎవడు మొక్కలు ఎవడు చూసుకోవట్లా. అంతే ఎప్పుడు కలక్కం లాగిద్దా లాగుదాం చూస్తున్నాం. పక్కన నీకు పడిందా నాకు పడిన తర్వాత సంగతి, ముందు పడింది లేదా? ఇది నాది లాగట్లా, నీది లాగుతుంది, నాది లాగట్లా. అది ఎప్పుడు కలక్క లాగేస్తాం. ఎటు చూస్తున్నాడు? గాలం వేసి గాలముకి ఇలా పైన పెట్టిన తెల్లగా వెయిట్ మోసేది బయటకు వచ్చి దాని వైపే చూస్తున్నాం. విశ్వాసి కూడా ఒక ఆత్మ మీద గాలం వేస్తే అది పడిందాకా వాటి వైపే చూడాలి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ ఎందుకు చేస్తాం? ఈ పనులు చెయ్యం. పాపానికి వేస్తాం గాలం. దేవునికి మహిమ కలుగునగాక. దేనికి వేస్తాం? దానికి మాత్రం గాలం వేసి పడకపోయినా చూస్తుంటాం. పడున లాక్కుపో. చేప మనం లాగుతాం, కానీ పాపం ఏం చేసింది? మనం లాక్కుపోయింది. ఈ నూతన సంవత్సరం కొత్త తీర్మానం. ఏ తీర్మానం? పరిశుద్ధతలోనికి పాపంలో లాక్కుపోవటం. చేద్దామా? చేయకూడదు. ఏం చేయాలా? నో. పరిశుద్ధ నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళిపోవాలా. మన స్టెప్పులు సంవత్సరం గడుస్తుండగా పైకి వెళ్ళాలి, కానీ కిందకు దిగకూడదు. ఇది తీర్మానం. ఈ తీర్మానంతో మనం ముందుకు వెళ్తే ఈ నూతన సంవత్సరం నూతనంగా ఉంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. లేకపోతే నీ బ్రతుకంతే ఉపయోగం లేదు. నూతన సంవత్సరం ప్రవేశించిన ఉపయోగమే లేదు. నూతన సంవత్సరం వల్ల ఉపయోగమే లేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. మారాలరా నూతన సంవత్సరం. అప్పుడు నూతన శక్తి, నూతన ఆత్మ మనలోనికి వస్తుంది. దావీదు మారాడు. పాత ఆలోచనలు తీసేసాడు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నది పట్టించుకోలేదు. ద్వేషిస్తున్న సంగతి పట్టించుకోలేదు. నువ్వు పాపంతో పుట్టావరా నాకు పట్టించుకోలేదు. అయ్యా నువ్వు వ్యభిచారంతో పుట్టారంటే పట్టించుకోలేదు. నువ్వు పొటకే పాప పొటక, నీ పాపంతో కన్నా నీ తల్లి, ఇది నీ పరిస్థితి అన్నా కానీ ఏ ఊరెట్ట కన్నా నాకెందుకు, నా దేవుడు నన్ను పరిశుద్ధ పరిచాడు. ఆయన స్వరం నేను విన్నాను. ఆ స్వరము నేను విన్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిని. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే దేవుని స్వరం వింటారో వాళ్ళు పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మన సంఘం అంతా ఎవరు స్వరం వినాలా? దేవుని స్వరము. నా స్వరం వింటే ఊడ్చుకొని పోతారు, దేవుని స్వరం వింటే నిలబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని స్వరము కావాలి మనకే. ఈ నూతన సంవత్సరం నువ్వు గొప్ప తీర్మానం తీసుకో. పాత సంవత్సరంలో వదిలేస్తాను, అయిపోతుంది, ఇక ఇది అయిపోతుంది కానీ కొత్తగా రావాలా. దీవెన ఆశీర్వాదం అంటే నీ తీర్మానమే ఈ రాత్రి నీకు ఆశీర్వాదం. నీ యొక్క తీర్మానమే ఈ రాత్రి నీకు ఆశీర్వాదం. నీ యొక్క ఒప్పుకోవటమే నీకు ఈ రాత్రి నీకు ఆశీర్వాదం. ఇదే నీకు నూతన సంవత్సరంలోనికి ఆశీర్వాదకరంగా మార్చింది. రేపు నుంచి ఎట్లా తెలుసా? క్రొత్తగా
దేవునికి మహిమ కలుగునగాక. నేను కూడా ఒక తీర్మానం తీసుకున్నాక రేపటి నుంచి వాక్యం బోధించిన నాకు కూడా కొత్తగా ఉంటుంది. ఉండదా? ఈరోజు వాక్యం చెప్పడు, రేపటి నుంచి వాక్యం చెప్పను అనుకున్నాను అనుకో, ఏమైద్ది? మెంటలెక్కిద్ది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను కూడా తల మధు పక్కన కూర్చోవడం, లేకపోతే మల్లికార్జున పక్కన కూర్చొని వెళ్దామా అంటే దేవునికి శృతి కలుగునగాక. యాడికి? ప్రార్థనకి. ఏ ప్రార్థనకి? గ్రూప్ సేవకుల సమావేశం. ఏ సమావేశం? సేవకుల సమావేశంలో కూర్చోవాలి. నేను కూడా పోయి దేవుని మహిమ కలుగునగాక. అందరూ సేవకులు కూర్చుంటారు, మధ్యలో నేను కూడా ఒక సేవకుడిని. కానీ అట్ట కాకుండా నేను ఇంకా అతి పరిశుద్ధులని పోవాలనుకుంటే ఆ రోడ్డు వైపు కూడా మనం చూడం. దేవుని స్తుతి కలుగునగాక. మన సంఘము రోజు రోజుకి సంవత్సరం గడుస్తుండగా మెట్లు ఎక్కల, ఒక మెట్టు ఎక్కా, ఇంకొక మెట్టు ఎక్కే దర్శనం వచ్చి దాన్ని చూస్తున్నా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ ఆడ వచ్చింది, ఈ ఆడ రానిస్తారు మీరు. అమ్మ, ఒక్కొక్కళ్ళు దెయ్యాల కాళ్ళు పట్టుకొని లాగే పనులు చేస్తుంటే ఒక్కళ్ళు ఎక్కురా బాబు అంటలు, ఒక్కళ్ళు కూడా. అమ్మ, ఎట్టెళ్తావేంది మేము వెళ్ళకుండా? మమ్మల్ని తోసేసుకుని పోతావా? నీ ఎంత తేలుతాడున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. ఏం తేలరు. మా నాన్న లాగినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. దేవుని స్తుతి కలుగునగాక. ఈ నూతన సంవత్సరం నాకు తీర్మానం, ఇంకొక మెట్టు ఎక్కాలా, ఇంకొక మెట్టు, ఒక్క మెట్టే కానీ ఇంకొక మెట్టు ఎక్కాలా. ఇదే నా తీర్మానం. దేవుని స్తుతి కలుగునగాక. మరి మీ తీర్మానం ఏంటి? ఆ రాజు దగ్గరికి వెళ్ళటానికి, మన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, ఆ కృపగల దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇంకొక మెట్టు, ఒక్క మెట్టు ఎక్కాలని ఆశ అంతే. అది తప్ప నాకు వేరే ఆశ లేదు. మరి మీ ఆశ ఏంటి? మీ తీర్మానం ఏంటి? చిరుతపులి తన మచ్చలు మార్చుకోదు, మార్చుకుంటే అది కీడు చేయదు. నీవు నీ బుద్ధి మార్చుకుంటే పాప పనులు చెయ్యో, పాత పనులు చెయ్యో, పాత జీవితం జీవించవు, పాత బ్రతుకో. నీ జీవితం మారింది. నువ్వు ఇంకా అదే రీతికి కొనసాగావు అనుకో, నీకు చిరతపులి మచ్చలు ఉన్నట్టే. నీకు మార్పులేని జీవితం. సంవత్సరము గడుస్తుండగా నీ కార్యములు నూతన పరచు ప్రభు అంటే ఎట్లా పరుస్తాడు? నువ్వు మారితేనే నూతన పరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీవు మారకుండా దేవుడు నూతన పరచడు. నీవు మారకుండా దేవుడు నూతన కార్యాలు చేయడు. నువ్వు మారాలా. దేవునికి మహిమ కలుగునగాక. నేను మారాలా, మనందరం మారాలా. ఆయన నూతన కార్యంలో జరిగించాలంటే నూతన క్రియలోనికి నువ్వు రావాలా. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారాలా. ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు దేవుడు నూతన కార్యములు నీ పక్షమున చేయడానికి నిలబడతాడు. ఆయన నిలబడితే అడ్డుపడేవాడు ఎవరున్నారు? ప్రియా దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు మారాలంటే, మన తలంపులు, మన ఆలోచన, మన జీవితం మారాలంటే నీవు దేవునికి నీకు వ్యతిరేకంగా ఉన్నది ఆలోచనలు ఏమున్నాయి దాన్ని తీసేయి, దాన్ని తీసిపడేయి. దాని జోలు పోవద్దు. కడుక్కో క్రీస్తు రక్తంలో, పరిశుద్ధపరచుకో, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించు. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అందుకే మన సంఘం ఒక గొప్ప ఆలోచనతో వెళ్ళాలా. ఈ లోక సంబంధమైనవి కాదు కానీ పర సంబంధమైన వాటి కొరకు మనం ముందుకు సాగిపోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. పర సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఆలోచన కలిగి, మనసు కలిగి నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను నూతనంగా మారుస్తాడు. అన్ని నీకు ఇస్తారు. దేవునికి మహిమ. ఏది నీకు తక్కువ కాదు. నా దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. అన్నీ ఇస్తాడు ఆయన. అన్నీ 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 నీకు ఏది కావాలంటే అది ఆయన సమకూరుస్తాడు. కానీ నీ తలంపు, నీ ఆలోచన మారాలా. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అడుగు ప్రభుని. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు ఒక గొప్ప తీర్మానం. దేవా, ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసేక చేయను. ఇన్నాళ్ళు పాపముతో ఉన్నా నీకు పాపము చేయను. ఇన్నాళ్ళు లోకముతో ఉన్నా నీకు లోక పనులు చేయను. ఇన్నాళ్ళు పాప సంబంధమైన ఆలోచనలతో బ్రతికరిక జీవించను. ఇదిగో నా చూపులు చెడ్డవి, ఇక్కడి నుంచి మంచి చూపులు చూస్తాను.
ఇక నుంచి మంచి తీర్మానం, ప్రార్థన తీర్మానం చెయ్యి. అడగండి, ప్రార్థన నోరు తెరిచి ప్రభుని అడగండి, నోరు తెరిచి ప్రభుని అడగండి. గొప్ప తీర్మానం, అయ్యా ఇన్నాళ్ళు ఆత్మల కొరకు నేను పంచాలి, ఇక నుంచి చేస్తా. ఆ తీర్మానం తీసుకుంటే నూతన సంవత్సరం నీకు నూతన సంవత్సరంగా ఉంటుంది. దేవా, ఇన్నాళ్ళు నీకు మా వేషధారిగా బ్రతికాను, ఇక మీద వేషధారిగా నేను బ్రతకను. ఇదిగో ఈ దినం నుండి నీ బిడ్డగా మారుతాను, నన్ను కడుగు అంటే ఈ దినము నీకు నూతన సంవత్సరంగా మారింది. దేవా, నా తలంపులు, నా ఆలోచనలు నీకు పరలోకానికి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభువా. ఇక నుంచి నేను దాన్ని సరిదిద్దు, ఇప్పుడే వదిలివేస్తున్నాను, ఇప్పుడే కడుక్కుంటున్నాను ప్రభువా. నా ఆలోచన, నా తలంపులు కడిగివేయి అని నువ్వు అడిగితే దేవుడు నీకు నూతనంగా ఈ దినం నీకు నూతన సంవత్సరంగా మారింది. అడుగమ్మా, ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేయి. ఒక నూతన తీర్మానం, నూతన ఆలోచన, నూతన తలంపులు నీలో ఈ నూతన సంవత్సరం రావాలి. నువ్వు ప్రవేశించే నీవు నూతనంగా మారు. అడుగు ప్రభుని, అడుగు యేసయ్యని, అడుగమ్మా. నేను కూడా తీర్మానం ఉన్నా, ఈ నూతన సంవత్సరం ఒక మెట్టు ఎక్కాల. నా తండ్రి పాదముల దగ్గరికి వెళ్ళడానికి ఒక మెట్టు ఎక్కాల. అది నా నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరం తీర్మానం. దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ నాలో ఉన్నాయి. ఆయన సన్నిధానానికి వ్యతిరేకమైన కార్యములు చేశాను, క్షమించమని ప్రభుని అడుగుతున్నాను. ఇది నా తీర్మానం. నీ తీర్మానం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించను నీ తీర్మానం ఏంటి? పరలోకానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపం నీకు చేయని ప్రభుని ఒప్పుకో. నీకు నువ్వు తండ్రికి వ్యతిరేకంగా ఉన్న పాపపు గోడలు తీసివేయి. మెడవంచిన జనాంగం ఉంటే ఇప్పుడు మెడవంచు. స్వార్థపూరిత ఆలోచనలు, స్వార్థపూరిత తలంపులు ఉన్నాయేమో తీసివేయి. పరలోకానికి ఆటంకంగా ఏది నీలో ఉండనివ్వద్దు. పర సంబంధమైన మహిమలో కొరకు నువ్వు ఏది ఆటంకం ఉండనివ్వద్దు. ఆయన మహిమ కొరకు నువ్వు ఎదురు చూడు. ఏది ప్రార్థన చెయ్యి. నోరు తెరు ప్రియ దేవుని బిడ్డ. అడుగు ప్రభువుని. గొప్ప తీర్మానము. నీ అలవాటు వల్ల నీ కుటుంబం బాధపడుతుంది. మారు నీ అలవాట్లు, నూతనంగా ఉంటుంది ఈ సంవత్సరం నీ జీవితం. నీ తలంపుల వల్ల నీ జీవితము ఎంతో ప్రస్తుతంలోకి వెళ్ళింది. మారు, ప్రభుని అడుగు. ఇక మీద తండ్రి ఈ విధంగా ఉండనయ్యా, నా పాప జీవితాన్ని విడిచిపెట్టిస్తున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు. ఇదిగో నేను తీర్మానం చేస్తున్నానయ్యా. అయ్యా, దేని కొరకు పరుగులు తీస్తున్నానయ్యా, నన్ను క్షమించు. మనసులో ఏదో పెట్టుకొని పరుగులు తీస్తున్నాను, క్షమించు. నిన్ను పెట్టుకొని పరుగులు తీసే కృప నాకు అనుగ్రహించమని అడుగు ప్రభుని. నూతన తీర్మానం. అడుగు, ప్రార్థన అడుగు, ప్రభుని అడుగు. అడుగమ్మా. అయ్యా, అడుగయ్యా ప్రియా దేవుని బిడ్డ, అడుగయ్యా. నూతన సంవత్సరంలోనికి నోరు తెరిచి అడుగు. అయ్యా, ఈనాళ్ళు చదవలేదు, మోసం చేసి నా తల్లిదండ్రులు ఇక్కడి నుంచి చదువుతానయ్యా. అనేకమైన కష్టాలు పడి ఫీజులు కట్టిన, వ్యర్థపరుచుకొని మోసం చేశాను. ఇక్కడి నుంచి ఆ పనులు చేయని ప్రభు అని తీర్మానం చేసుకో. యవన బిడ్డ అడుగు. యవనస్తుడా, నీ జీవితాన్ని ప్రభువుకి మాత్రమే సమర్పించు. ఆయన వైపే చూడు, లోకం వైపు చూడొద్దు, లోక ఆశల వైపు చూడొద్దు, లోక తలంపుల వైపు చూడొద్దు. ప్రభు కొరకు చూడు, ప్రభు కొరకు. ప్రతి ఒక్క బిడ్డ ఏదైతే ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకున్నారో, విడిచిపెడుతున్నారో, ఇప్పుడే వారి మీదకు మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి నూతన తీర్మానం వారిలో స్థిరపరచు ప్రభువా. నూతన తీర్మానంతో వారిని బిడ్డలను స్థిరపరచు. మీ కృపతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గుండెల నొప్పి 3 నెలల నుంచి 3 నెలల నుంచి బాగా గుండెల నొప్పి వస్తుంది. ఇదంతా చెయ్యంత నొప్పి, గుండె నొప్పి, చెయ్యంత నొప్పి. ఓకే, ప్రార్థన చేస్తా. స్తుతి కలుగునగాక. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంటి బలహీన వచ్చిన దురాత్మ నా ప్రభుడా గీపిస్తున్నాను. యేసు నామములో
యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. పాపం చేస్తున్నాము, రక్తంతో ముద్రిస్తున్నాం, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసునామం ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నువ్వు చూసుకొని ఎప్పుడు ఒకసారి అమ్మా మైక్ తీసుకో. తగ్గిందండి. నిజమేనా? నిజమేనయ్యా. ఇప్పుడు బాగా నొప్పిగా ఉంది, ఇక్కడికి వచ్చాక తగ్గింది. ఇప్పటి నుంచి బాధపడుతున్నావు? 3 నెలల నుంచి. 3 నెలల నుంచి గుండె నొప్పితో బాధపడుతున్నావు. నొప్పి వస్తుంది. ఇక్కడ రాక ప్రేయర్ చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు కార్యం చేసిన ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. 3 నెలల నుంచి గుండె నొప్పితో బాధపడుతున్నాయి బిడ్డను అభిషేక తేలాలను రాగానే ప్రార్థన చేయగానే దేవుడు ముట్టి బాగు చేస్తున్నాడు. నీ తండ్రికే మహిమ, దేవానికి స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. కూర్చో, ఇటు కూర్చోండి. స్తోత్రం అయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైందండి? ఒళ్ళు కీళ్ళన్నీ నొప్పులుగా ఉంటాయి సార్. 2 కీళ్ళు. తర్వాత చిన్నప్పటి నుంచి కరెంట్ షాక్ కొట్టినట్టు నరాలన్నీ లాగుతూ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి ఉంటాయి? చిన్నప్పటి నుంచి ఉన్నాయి, 10th క్లాస్ నుంచి. ఇప్పటికి తగ్గలేదు సార్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే 2 డేస్కి అలాగా తగ్గుతాయి. ఇప్పుడు షాక్ కొడుతుందా? ఇప్పుడు లేదండి, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే. ఇప్పుడు నీకున్న సమస్య ఇప్పుడేం లేదు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి సార్. ప్రేయర్కి కింద కూర్చుంటే లేగలేను, ఇలా 2 చేతులు ఆడించి లేగాలి. తండ్రి నీకే వందనాలు ప్రభువా. బిడ్డ కోసం ప్రారంభిస్తుంది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మీ దైవరాష్ట్రంలో ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు నామములోకి బలహీన వేసిన దురాత్మ నా ప్రభు రాజ్యమిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of Jesus. నీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా, నీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడమ్మా కీళ్ళ నొప్పులు చూడ ఒకసారి. ఇట్లాను అది కూడా ఎట్లా ఉంటుంది? లేదు సార్, నొప్పి లేదు. వచ్చేటప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఏం లేదు. వచ్చేటప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు నొప్పి లేదు. ఒకసారి కూర్చొని పేరు చేసలేవు. ఇప్పుడు లేదు. ఓకే తండ్రి నీకే స్తోత్రాలయ్యా. నిబిడను ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, నొప్పులు తీసివేసినందుకు వందనాలు, స్తోత్రం. మోకాలు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తండ్రి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఏమైంది నాన్న? ఏమైంది? కాళ్ళు శక్తి ఉండదయ్యా. నా తల నుంచి తల నుంచి నాకు ఎన్ని కాళ్ళు ముద్దు పడిపోతాయి. కాళ్ళ శక్తి ఉండదు. పక్షవాతం వచ్చిందా? పచ్చివాతం లేదు. ఆ పచ్చివాతం టైప్ మీద కాళ్ళ శక్తి ఉండదు. ఏ కాళ్ళ శక్తి లేదు? 2 కాళ్ళ శక్తి లేదు. లేపుతా పైకి అంతే, అంతకంటే లేపలేవు. ఈ కాలు ఈ 2 అంతే. 2 అంతే, ఎందుకంటే లేపలేవు. వస్తు అక్కడ లేకపోతే వచ్చేది పై. నేను ఫోన్ కూడా చేశాను అయ్యగారు. స్థుతి కలుగునుగాక. ఇప్పుడే ప్రభువాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. తండ్రి యొక్క నీరు ప్రభువా నీ శిలువ కాల్చి రక్తముగా మార్చండి. యేసు నామములో కలవక్త మార్పు చేతునుగాక. నీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకా శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, in the name of Jesus, Holy Spirit God. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చిపడిపోయిన కాళ్ళు ప్రభువా నీ నామం పేరిట లెగవాలి, ఇవి గొంతులు వేయాలి. ఇట్టి బల ఎందుకు వచ్చిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నీ రక్తముతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో తిమ్మిరులన్నీ తొలగిపోవునుగాక. నీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. వస్తుందా సురుకుందా? స్పర్శ ఉందా? కూర్చున్నట్టు అనిపిస్తుందా? మైకి నాన్న పైన గుర్తులు కనిపిస్తుందా? కొద్దిగా వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? అక్కడ ముద్దుబారిందా? ఇక్కడుందా స్పర్శ? అక్కడ లేదు.
ఇక్కడ 2 చోట్ల ఫస్ట్ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే ప్రభువా ఈ పొద్దుపారు ఈ ప్రాంతాన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? కొద్దిగా వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగును గాక. నడు యేసు నామములో ప్రభా ఏం వదిలా లోడిచ్చుగా వదిలేసే నన్ను వదిలే లోడిచ్చుగాడు. హల్లెలూయా హల్లెలూయా. విడుదలగా దేవుని స్థితి కలుగును గాక. హిట్టారా నా ఇట్టాడు అట్టడు అందరు చెప్పులు ప్రభుత్వం మైపరుస్తాం. స్పర్శనేలి పాదాలకు దేవుడు స్పర్శించినాడు. 6 సంవత్సరాల నుంచి బాధపడేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేదు దేవునికి. 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేని పాదములు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన కాళ్ళు ముట్టి బాగు చేశారు మన దేవునికి. అందరూ స్తోత్రం కలిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉందా ఇప్పుడు? ఉందా ఉందా ఉందా? హోలీ గాడ్ పో. రక్త ప్రసరణ జరిగింది పో. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తుతి కలుగునుగా. పో. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైందండి నీకు? అన్న నాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న. థైరాయిడ్ లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు. అంటే పద్దాక ఇప్పుడు లేదు కానీ చెవు నొప్పి బాగా నొప్పి. థైరాయిడ్ ఒకసారి ఉండండి అన్న. నొప్పి ఎక్కడ ఉంది? ఒక ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే. ఇప్పుడు నొప్పి ఎక్కడ? ఇదంతా నొప్పి, ఇదంతా నొప్పి, ఈ పార్ట్ అంతా నొప్పి. ఓకే. స్థితి కలుగునుగాక. తండ్రి ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇచ్చి బలహీన వేసిన దురాత్మన ప్రభుకి ఇస్తున్నాను. నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. నీ బిడ్డను దర్శించి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడు నొప్పులా మైకి నాన్న మైకి బాడీ అంతా తేలిగ్గా అయిపోయింది. బాడీ తేలికైపోయింది. ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మేరగా మీరు అదే ఉందిలే కానీ ఇంక ఇదేమి లేదు. బాడీ అంతా నొప్పి అయిపోయింది. ఏం లేదన్న. మోకాలు ఎట్టుంది? అదే అన్నా లేదన్నా అన్న వందనాలన్నా లేదన్నా నాకు బాగుంది. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా నొప్పితో వచ్చావు. ఎప్పటికి బాధపడుతుంది? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్నా. అది చాలా కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం అని డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది. బిడ్డ బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్తో బాధపడుతుంది. ఇప్పుడు ముట్టి ప్రార్థన చేయగా నా దేవుడు ముట్టి బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తుతి కలుగును గాక. పోతలే మెడల నొప్పి తగ్గులు. నాకు వచ్చి ఎముకలు బోన్స్ ఇవన్నీ పుడుతున్నాయి. రెక్కల సందుని ఇదంతా నడుము వరకు బాగా గొడవలతో కొట్టినట్టు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్టుంది నాన్న? ఇప్పుడు కొంచెం తగ్గింది. తండ్రి నీకే వందనాలు తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డ కనుక యేసు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన చూసుకున్నాను. ఒకసారి చూసుకో. ఇట్లా మొత్తం చెక్ చేసుకో. తగ్గిందా? నిజమేనా? నువ్వు చెప్పండి చెబుతున్నావా? లేదు, నేను బస్సులో వస్తా కూడా కంది బతకలేకపోయినా. చేతులు కంది పట్టుకోలేకపోయావు. నరాల నొప్పులతోటి. నరాలు కంది పట్టు. మైకి పట్టుకో. ఇప్పుడు నొప్పులు ఎక్కువ ఎక్కుతాయి. మైకి పట్టుకో. ఇంత లగేజ్ పట్టుకుంటే ఇది కంది అన్న పట్టుకోవాలి, పట్టుకోలే. అంత విపరీతమైన నొప్పులు. స్థితి కనుక ఏ ఊరు చేసినామా? కనిగిరి పాపలు. ఓకే.
దేవా నీ బిడ్డ బిడ్డల చేత గొప్ప కార్యం ఇస్తాడు. చేత్తో కండు కూడా పట్టుకోలేని స్థితిలో వచ్చిందంట. దేవుడు ఇక్కడ అభిషేక తెలారం రాగానే ప్రేమ చేసినప్పుడు దేవుడు తన బాడీలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ముట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మోకాళ్ళు పెట్టండి. తగ్గినా నువ్వేనా? నేను దేవుడి మోకాళ్ళు పెట్టి ఉంది కదా, వస్తున్నాడు అక్కడే. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెల్ల నొప్పులు, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతాను. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుగు నొప్పి కూడా. స్తుతి కలుగును గాక. తండ్రి ఇప్పుడే ప్రభువా ఇనుడి తండ్రి సూర్యకాంతి రక్తముగా మార్చండి. యేసు నామములో కలువ రక్తం మార్పు చెందును గాక. మీ రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే యేసునామమున ప్రార్థించి మీ రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చెంది. స్తుతి కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నిలవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డను మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, మీ రక్తంతో ముద్రిస్తున్నాను. మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్, హీల్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోను గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామం ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు. హల్లెలూయా, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నడు, సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎడిదిరిగమ్మా, ఇట్రా, ఇట్రా. కమాన్, కమాన్, స్పీడ్ ఇక. ఓ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాంగ్, లాంగ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రా, ఇట్రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. తండ్రి నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? అమ్మా ఇది కొంచెం ఎదురు తగ్గిందా? బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. యేసు నామములో ఇప్పుడే తండ్రి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వెళ్ళుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి ఎప్పుడు చూడు ఇప్పుడు. అమ్మా తగ్గిందా? నడు ఇప్పుడు యేసు రక్తమే చేయండి. గ్లోరీ టు గాడ్.